ఈరోజు టాపిక్ డెవలప్మెంట్ టూల్స్ ఫర్ మైక్రో కంట్రోలర్స్. మీకు డెవలప్మెంట్ టూల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఏమంటే అసెంబ్లరు, కంపైలరు, సిమ్యులేటరు, డీబగ్. ఈ 4 ఆర్ ది డెవలప్మెంట్ టూల్స్ ఫర్ మైక్రో కంట్రోలర్స్. ఫస్ట్ వన్ is assembler. Assembler is a computer program which is used to translate program written in assembly language, means low level language. Assembly language programs ALP అని మీరు 5th సెమ్లో నేర్చుకున్నారు కదా ప్రోగ్రామ్స్, అవన్నీ మీకు లో లెవెల్ లాంగ్వేజెస్. ఈ లో లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. ది ట్రాన్స్లేటెడ్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. అంటే లో లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ ట్రాన్స్లేట్స్ ది మెషిన్ లాంగ్వేజ్. లో లెవెల్ నుంచి మిషన్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేయటాన్ని అసెంబ్లర్ అంటారు. ఇందులో మీకు ఆ మిషన్ లాంగ్వేజ్నేమో ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ అంటాం, లో లెవెల్ లాంగ్వేజెస్నేమో సోర్స్ ప్రోగ్రామ్ అంటాం. అంటే ఇన్పుట్లో తీసుకునేదాన్ని సోర్స్ ప్రోగ్రామ్, అవుట్పుట్లో వచ్చేదాన్ని మీకు ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ అంటాం. ఇక్కడ ఇన్పుట్లో లో లెవెల్ లాంగ్వేజ్ ఉంది, అవుట్పుట్లో మిషన్ లాంగ్వేజ్ ఉంది. అంటే మీకు అసెంబ్లర్ అంటే ఏంటంటే విచ్ కన్వర్ట్స్ ది లో లెవెల్ లాంగ్వేజ్ టు మిషన్ లాంగ్వేజ్. Assembler checks each instruction for its correctness and if there are mistakes in the program. ఒక్కో ఇన్స్ట్రక్షన్ని స్టెప్ బై స్టెప్ మనం చెక్ చేసుకుంటా అందులో ఉన్న మిస్టేక్స్ని కరెక్ట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ప్రోగ్రాంలో యూజ్ చేస్తుంది. చెక్ చేసుకుంటా ఈచ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఇట్స్ కరెక్ట్నెస్ అండ్ ఇఫ్ దెర్ ఆర్ మిస్టేక్స్ ఇన్ ది ప్రోగ్రామ్. ఇందులో వేరియస్ స్టెప్స్ కింద మనం చెప్పుకుంటే ఫస్ట్ ఏంటంటే ఇన్పుట్ సోర్స్ ప్రోగ్రామ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సోర్స్ అనేది ఇన్పుట్లో తీసుకుంటాం ప్రోగ్రాము, అవుట్పుట్లోనేమో ఆబ్జెక్ట్ అని. కాబట్టి ఇన్పుట్ సోర్స్ ప్రోగ్రామ్ ఇన్ అసెంబ్లీ లాంగ్వేజ్ త్రూ యాన్ ఇన్పుట్ డివైజెస్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, యూజ్ అసెంబుల్స్ టు ప్రొడ్యూస్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ ఇన్ మిషన్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజ్లో అసెంబ్లీ లాంగ్వేజ్ ఈజ్ ట్రాన్స్లేట్స్ ఇంటూ ది మిషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ థర్డ్ స్టెప్, అలా అయినాక థర్డ్ ఎగ్జిక్యూట్ ది ప్రోగ్రామ్. ఫస్ట్ మనం ఇన్పుట్లో సోర్స్ తీసుకుంటాం అసెంబ్లీ లాంగ్వేజ్ని. నెక్స్ట్ విచ్ అసెంబుల్ చేయగానే మీకు ట్రాన్స్లేట్ అవ్వగానే ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ అనేది మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ ది ప్రోగ్రామ్. ఇలా 3 స్టెప్స్ ఉంటాయి మీకు అసెంబ్లర్లో. నెక్స్ట్ టూలు కంపైలర్. ఏ కంపైలర్ ఈజ్ ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్లేట్స్ ఏ ప్రోగ్రామ్ రిటన్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్ టు ది మిషన్ లాంగ్వేజ్. ఇందాకదేమో అసెంబ్లర్ అంటేనేమో లో లెవెల్ లాంగ్వేజ్ నుంచి మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసేదాన్ని కంపైలర్ అంటాం. ఇక్కడ అసెంబ్లర్ అంటే ఏంటంటే లో లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ విచ్ కన్వర్ట్స్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్. కానీ కంపైలర్ అంటే ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్ టు ది మిషన్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ విచ్ కన్వర్ట్స్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ కంపైలర్. ఇందులో స్టెప్స్ ఏంటంటే కంపైలర్స్ హ్యావ్ డయాగ్నోస్టిక్ క్యాపబిలిటీస్ అండ్ ప్రాంప్ట్ ది ప్రోగ్రామర్ విత్ అప్రోప్రియేట్ ఎర్రర్ మెసేజ్ వైల్ కంపైలింగ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ది ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ అంటిల్ మిస్టేక్ ఫ్రీ అండ్ ట్రాన్స్లేటెడ్ టు యాన్ ఆబ్జెక్ట్ కోడ్. అంటే ఫస్ట్ మీకు కంపైలర్స్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఉన్నాయో దాన్ని మిస్టేక్స్ని డయాగ్నోస్ చేసి అండ్ ప్రాంప్ట్గా ప్రోగ్రామర్ విత్ అప్రోప్రియేట్ ఎర్రర్ మెసేజ్ వైల్ కంపైలింగ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. ఈ ప్రాసెస్ ఎప్పుడు దాకా జరుగుతుందంటే రిపీటెడ్ అంటిల్ మిస్టేక్ ఫ్రీ, మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై అయ్యేదాకా మీకు ఇది కంపైల్ చేసి అండ్ ట్రాన్స్లేటెడ్ టు యాన్ ఆబ్జెక్ట్ కోడ్. నెక్స్ట్ వేరియస్ స్టెప్స్ ఆఫ్ కంపైలింగ్ ఆర్ టు ట్రాన్స్లేట్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే సోర్స్ ప్రోగ్రామ్ టు మిషన్ కోడ్. First, to trace the variables in the program. Second point, to allocate memory for storage of program and variables. Next, third one, to generate error message if there are errors in the program. These 3 are various steps are in the compiler. Next one, simulator. Simulator is a great tool for rapid prototyping and development before testing your application on a device. ఈ సిమ్యులేటర్ ఏంటంటే ఏదైనా ఒక డివైస్ని బిఫోర్ టెస్టింగ్ యువర్ అప్లికేషన్ ఆన్ ఏ డివైస్. మనం ఏదైనా ఒక డివైస్ని యూజ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం దాన్ని టెస్టింగ్ చేయాలి. అలా టెస్టింగ్ చేయడానికి యూజ్ చేసేదాన్ని సిమ్యులేటర్ అంటాం. సిమ్యులేటర్ ఆల్సో హ్యాస్ ఫీచర్స్ దట్ కెన్ అసిస్ట్ యూ ఇన్ testing and debugging.
both testing and debugging, both IO applications and web applications. బోత్ ఇన్పుట్లో IO అప్లికేషన్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్కి మనం యూజ్ చేస్తాం. ది కంప్యూటర్ రీసోర్సెస్ ఇంక్లూడింగ్ ది CPU, మెమరీ అండ్ నెట్వర్క్ కనెక్షన్స్. All of these resources are likely to be faster than those found on a mobile devices. సిమ్యులేటర్ అనేది ఒక గ్రేట్ టూల్. అదేంటంటే ఏదైనా ఒక డివైస్ని మనం బిఫోర్ ఆపరేట్ చేసే ముందు టెస్టింగ్ చేసుకున్నాం, కానీ టెస్ట్ చేసి కానీ మనం ఆ డివైస్ని యూజ్ చేసుకోం. అలా బిఫోర్ టెస్టింగ్ యువర్ అప్లికేషన్ అనే డివైస్ దానికి యూజ్ చేసేదాన్ని సిమ్యులేటర్ అంటాం. ఇందులో స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్, ఇన్ సిమ్యులేటర్ యువర్ అప్లికేషన్స్ యూజర్ ఇంటర్ఫేస్ మే అపియర్ టు రన్ బోత్ ఫాస్టర్ అండ్ స్మూతర్ దాన్ ఆన్ ఏ డివైస్. ఫాస్ట్గాను అండ్ స్మూత్గాను జరిగేటట్టు చేస్తుంది. ఇన్ సిమ్యులేటర్ యువర్ అప్లికేషన్స్ యూజర్ ఇంటర్ఫేస్ మే అపియర్ టు రన్ బోత్ ఫాస్టర్ అండ్ స్మూతర్ దాన్ ఆన్ ఏ డివైస్. సెకండ్ వన్, డీబగ్గింగ్. అంటే డీబగ్గింగ్ మీన్స్ ఎర్రర్స్ డిటెక్ట్ చేయడానికి, ఎర్రర్స్ని రిమూవ్ చేసేదాన్ని డీబగ్గింగ్ అంటాం. డీబగ్గింగ్ ఈజ్ ది లాస్ట్ టూల్. ఫోర్త్ వన్, డీబగ్గింగ్ ఈజ్ అంటే ఎర్రర్స్ని రెక్టిఫై చేయటాన్ని డీబగ్గింగ్ అంటాం. డీబగ్గింగ్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ మల్టీ స్టెప్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ ఐడెంటిఫైయింగ్ ఏ ప్రోగ్రామ్. ది ఫైనల్ స్టెప్ ఈజ్ టు test the correction or work around and make sure it works. In software development, debugging involves locating and correcting code error in a computer programming. The debugging process starts as soon as code is combined with other unit of programming from a software product in a large program that has thousands of lines of codes. The debugging process can be made easy by using strategies such as unit test and code reviews and pair programming. అంటే మెయిన్ డీబగ్గింగ్ ఏంటంటే, ఇందులో మీకు 2 టైప్స్ ఉంటాయి, సింగిల్ స్టెప్ కంట్రోలర్ అండ్ బ్రేక్ పాయింట్ టెక్నిక్. మనం ఈ సింగిల్ స్టెప్ కంట్రోలర్ అనేది స్టెప్ బై స్టెప్ మనం ఎర్రర్స్ని డిటెక్ట్ చేసుకుంటాం. బ్రేక్ పాయింట్ టెక్నిక్స్ అంటే మనకి మెయిన్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మీకు 5th సెమ్లో నేర్చుకున్నారు, సబ్రొటీన్ ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, అలా మీకు లూప్ కనుక వస్తే ఆ లూప్కి ఆఫ్టర్ ది లూప్ని మనం బ్రేక్ చేయకుండా బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ మనము ఈ డీబగ్గింగ్ ఈ టూల్ని మనం అప్లై చేస్తాం. అంటే మెయిన్ డీబగ్గింగ్ మీన్స్ టు డిటెక్ట్ ది ఎర్రర్స్ని రెక్టిఫై చేయడానికి యూజ్ చేసే టూల్ని డీబగ్గింగ్ టూల్ అంటాం. ఎక్కువగా మనం ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఎక్కువగా డీబగ్గింగ్ టూల్ని యూజ్ చేసుకుంటాం. మొత్తం టూల్స్ ఏమేంటి మనకి, అసెంబ్లరు, కంపైలరు, సిమ్యులేటరు, డీబగ్గింగ్. దీస్ 4 ఆర్ డెవలప్మెంట్ టూల్స్ ఫర్ ది మైక్రో కంట్రోలర్. మనం ఇందులో త్రీ టాపిక్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ డిఫరెన్సెస్. ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్, నెక్స్ట్ ఇంట్రడక్షన్ తర్వాత అంటే ఫీచర్స్, సైలెంట్ ఫీచర్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రాసెసర్ అండ్ కంట్రోలర్ అనేది ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ 4-bit, 8-bit, 16-bit అండ్ 32-bit మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్. థర్డ్ టాపిక్ ఈజ్ డెవలప్మెంట్ టూల్స్ ఫర్ మైక్రో కంట్రోలర్స్. ఈ 3 వీడియోస్ 3 టాపిక్స్. ఈ 3 వీడియోస్తో ఈ 3 టాపిక్స్తో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది.